హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు చూసే చెట్లు మనకు నిజంగా ఎంత అవసరమో మీకు తెలుసా? అడవులు లేకుండా మనం జీవించగలమా? మన శ్వాస, ఆరోగ్యం మరియు భూమిని చల్లబరచడానికి చెట్లు ఎంత అవసరమో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దుర్గా ఫ్యాక్ట్స్. 370 మిలియన్ సంవత్సరాలకు పైగా చెట్లు మన భూమికి నిశ్శబ్ద సంరక్షకులుగా ఉన్నాయి. కిరణజన్య సంయోగ క్రియ అనే అద్భుతమైన ప్రక్రియ ద్వారా చెట్లు కార్బన్ డయాక్సైడ్ ను గ్రహిస్తాయి మరియు ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. మనం జీవించడానికి ఆధారపడే గాలి ఒక పెద్ద చెట్టు ప్రతిరోజు నలుగురికి తగినంత ఆక్సిజన్ ను అందించగలదు. మనం పీల్చే ఆక్సిజన్ కోసం ఎన్ని చెట్లు అవసరమో మీకు తెలుసా? ఒక వ్యక్తికి సంవత్సరానికి అవసరమైన ఆక్సిజన్ ను అందించడానికి 7 నుండి 8 పెద్ద చెట్లు అవసరం. చెట్లు కార్బన్ డయాక్సైడ్ ను తీసుకొని ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. అది లేకుండా మనం జీవించలేము. మన ప్రపంచంలోని 30% కార్బన్ డయాక్సైడ్ ను చెట్లు గ్రహిస్తాయి. అందుకే మనం ఈజీగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. చెట్లు లేకపోతే మన శ్వాస నిలిచిపోతుంది. అందుకే మహా అడవులు ప్రపంచానికి ఊపిరితిత్తులని అంటారు. చెట్లు క్లైమేట్ ను కంట్రోల్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చెట్లు లేకపోతే భూమి వేడెక్కిపోతుంది. ఉష్ణోగ్రతలు నియంత్రణ తప్పిపోతాయి. అవి చల్లదనం ఇస్తాయి, ఉష్ణోగ్రతలను తగ్గిస్తాయి. ఇవన్నీ మనకు కనిపించకుండా జరిగే ప్రక్రియలు. మనకు వర్షం ఎలా వస్తుంది అనేది మీకు తెలుసా? చెట్లు నీటిని ఆవిరిగా చేస్తాయి. అది మేఘాలుగా మారి వర్షంగా పడుతుంది. వాటి వేర్లు నేలలో నీటిని జప్తు చేసి భూగర్భ జలాలను నిల్వ చేస్తాయి. ఇలా వర్షాలు రావడానికి, నీరు భూమిలోకి చొరబడడానికి చెట్లు చాలా అవసరం. అవి మనకు మాత్రమే కాదు, భూమిపై 80% వన్యప్రాణులకు నివాసం కూడా. ఈ విషయం మీకు తెలుసా? నేటి జనరేషన్లో మనం ఉపయోగించే 25% మెడిసిన్ ఈ వర్షారణ్య చెట్ల నుండి వస్తాయి. అలాగే 60% క్యాన్సర్ నిరోధక మందులు చెట్ల నుండి వచ్చే సహజ పదార్థాలపై ఆధారపడి ఉంటాయి. మనకు చాలా కాలంగా అవసరమైన మరియు ఉపయోగించే వస్తువులు చెట్ల నుండి వస్తాయి. పలు రకాల పళ్ళు, ప్రాచీన ఔషధాలు, రోగ నివారణ ఔషధాలు, ప్రపంచంలో ఉన్న ప్రతి 4వ ఔషధం చెట్ల నుండి తయారవుతోంది. అంతేకాదు, చెక్కతో ఇల్లు, కాగితం, పరికరాలు కూడా తయారు చేస్తాం. ఈ చెట్లు వేసవి వేడిలో మనకు నీడను అందించడమే కాదు, అవి గాలిని కూడా చల్లబరుస్తాయి. ఒక చెట్టు రోజుకు 10 నుండి 150 గ్యాలన్ల నీటిని గ్రహించగలదు. ఇది వర్షపు నీటిని గ్రహించి భూమిలోకి పంపుతుంది. మిగిలిన నీటిలో 95% ఆకాశంలోకి విడుదల చేస్తుంది. దీనివల్ల వర్షం కురుస్తుంది మరియు పంటలు పెరుగుతాయి. చెట్ల మధ్య నడవడం ఎందుకు మంచిదో మీకు తెలుసా? ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది. చెట్లు మానసిక ప్రశాంతతను పెంచుతాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి, ఏకాగ్రతను పెంచుతాయి. జపాన్లో దీనిని ఫారెస్ట్ బాతింగ్ అంటారు. అంటే అడవిలో ఉండటం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చెట్లు మన శరీరాలకు మాత్రమే కాదు, మన మనసులకు కూడా ఔషధం. అవి మనకు గాలిని ఇస్తాయి, వాతావరణాన్ని కాపాడుతాయి, వర్షాన్ని తెస్తాయి, జీవులను రక్షిస్తాయి, ఆహారం మరియు ఔషధాలను అందిస్తాయి, మరియు మన మనసులను ప్రశాంతపరుస్తాయి. మన గ్రహం మీద అత్యధిక జీవ వైవిధ్యం ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసా? అడవులలో 80% ఉభయచారులు, 75% పక్షులు మరియు 68% క్షీరాదాలు అడవులలో నివసిస్తాయి. అటువంటి చెట్లు చనిపోతే ఈ జీవుల పర్యావరణ వ్యవస్థ మొత్తం చనిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా 1.6 బిలియన్ ప్రజలకు చెట్లు జీవనోపాధిని అందిస్తున్నాయి. చెట్లు ముఖ్యంగా గిరిజనులకు జీవనాధారం. అవి రక్షించే అడవులు నేడు ప్రపంచంలోని పరిశుభ్రమైన అడవులు. ప్రపంచవ్యాప్తంగా 700 మిలియన్ హెక్టార్ల అడవులు జాతీయ ఉద్యానవనాలు అండ్ రిజర్వాయర్ల కింద రక్షించబడుతున్నాయి. చెట్లు మనకు నీడను ఇవ్వడం మాత్రమే కాదు, అవి మన జీవితం, మన భవిష్యత్తు. మనం వాటిని నరికివేస్తూ మన శ్వాసను మనమే కోసుకుంటున్నాం. చెట్లు మానవుల కంటే గొప్ప జీవులు, ఎందుకంటే అవి మన కోసం నిశ్శబ్దంగా పనిచేస్తాయి. చెట్లు ప్రకృతి యొక్క వాతావరణ యోధులు. అవి హానికరమైన గ్రీన్ హౌస్ వాయువులను గ్రహిస్తాయి, మన నగరాలను చల్లబరుస్తాయి, మన పరివాహక ప్రాంతాలను రక్షిస్తాయి మరియు మన కాళ్ళ కింద ఉన్న మట్టిని కూడా చల్లబరుస్తాయి. మనుగడకు మించి చెట్లు మన ఆర్థిక వ్యవస్థలను సంపన్నం చేస్తాయి. అవి లక్షలాది మందికి కీలక పనులు, మందులు మరియు ఉద్యోగాలను అందిస్తున్నాయి. ఉద్యానవనాలు మరియు పచ్చని ప్రదేశాలు మన మానసిక ఆరోగ్యాన్ని పెంచుతాయి మరియు సమాజం మరియు వినోదం కోసం అమూల్యమైన స్థలాన్ని అందిస్తాయి. ఆధునిక ఔషధాలన్నిటిలో 4వ వంతు ఈ వర్షారణ్య మొక్కల నుండే వస్తాయి. ఈ విషయం గుర్తుంచుకోండి. మన భవిష్యత్తు ఆరోగ్య సంరక్షణ నేడు నరికివేయబడుతున్న చెట్టులో దాగి ఉంది. చెట్లు అందంగా ఉండటమే కాదు, అవి మన గ్రహం ఆరోగ్యానికి, మన భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడానికి చాలా ముఖ్యమైనవి. అందుకే చెట్లను రక్షించడం మరియు నాటడం చాలా ముఖ్యం. మన ప్రకృతిని, మన ప్రాణాలను కాపాడుకోవడానికి మనమే చొరవ తీసుకోవాలి. నేడు మీరు ఒక చెట్టును నాటండి, రేపు ఇది మీరు చేసిన గొప్ప పని కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.